పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లుగా తెలంగాణ ప్రజల పరిస్థితి మారిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలో ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్ కు ఉందా అని ప్రశ్నించారు. ఆలోచనతో ఈ కుటుంబ పాలన పోవాలి, ఈ అవినీతి పాలన పోవాలి, ఈ అహంకారపూరితమైనటువంటి పాలన పోవాలి, ఈ నియంత పాలన పోవాలి అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి సమర్థిస్తే తెలంగాణ ప్రజలు ఈరోజు పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తెలంగాణ ప్రజల జీవితాల్లోని అనేక రకాల హామీలు ఇచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఊరూరా తిరుగుతూ అనేక రకాల హామీలు ఇచ్చారు. అది నిరుద్యోగులకు సంబంధించిన విషయం కావచ్చు, లేక మహిళలకు సంబంధించిన విషయంలో కావచ్చు, రైతాంగానికి సంబంధించిన విషయంలో కావచ్చు, పేదలకు సంబంధించిన విషయంలో కావచ్చు. రుణమాఫీ విషయంలో ఏ రకంగా మా పార్టీ అధికారంలో రాగానే డిసెంబర్ 9 తర్వాత రైతులకు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ చేస్తాము. ఒకవేళ మీరు ఏదో కారణంగా ఇప్పటికే మీకు బ్యాంకులు మీ అప్పులు చెల్లిస్తే మీరు వెంటనే వెళ్లి ఫ్రెష్గా కొత్తగా అప్పులు తీసుకోండి, డిసెంబర్ 9న మేము వస్తున్నాము, మీ అప్పులు మాఫీ చేస్తామని చెప్పి, సోనియా జన్మదినం రోజు మాఫీ జరగబోతుందని చెప్పి రైతులను ప్రోత్సహించాడు. ఈరోజు అది ఆగస్టుకు వాయిదా వేశారు. దేవుడి మీద ఓట్లేస్తూ ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నెరవేర్చలేని అసమర్థతతో నమ్మక ద్రోహం చేస్తూ రైతాంగాన్ని